అప్పుడు విజయోత్సవంలోనే చూస్తాం అన్నమాట. నామినేషన్ అప్పుడు కూడా కొంత భయం అనేది ఉంటది, కానీ విజయోత్సవం తర్వాత మాత్రం ఇంకా ఉరోతులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత ప్రపంచనమా, ఎంత ప్రేమ, గుండెల్లో ఎంత అభిమానమా బాబోయ్. నాకైతే చెప్పడానికి నా తరం కాదు. ఆ యొక్క ఏదైతే గుణపం పార్టీ టీడీపీ ఉందో ఆ గుణపంతో ఆల్గుండెలోనే పొడి చేస్తామన్నదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమ. మమ్మల్ని పదే పదే గొడ్లపాటి అంటావా? 2 సంవత్సరాలు నువ్వు గుణపాలు దించావు, పేద ప్రజల్లో గుణపం దించావు, అంతే కదా. పెన్షన్ 2 సంవత్సరాల్లో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలే. బీసీలకి 50 సంవత్సరాల పెన్షన్ అన్నావు, వాళ్ళందరూ గుండెల్లో గుణపం దించావు కదా. మరి ఇది గుణపం పార్టీ కదా? మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 1500 అన్నావు, ఇచ్చావా? 2 సంవత్సరాలుగా వాళ్ళు గుణపం దించావా? మత్స్యకార భరోసా మొదటి సంవత్సరం ఇవ్వలేదు, వాళ్ళు గుణపం దించావా? ఇప్పుడు ఇంకా 30% ఇక్కడ ఇవ్వలేదు, కాకినాడలో 80% ఇవ్వలేదు. మత్స్యకారుల గుండెల్లో కూడా గుణపం దించావా? నిరుద్యోగ వృత్తి లేదు, సుమారు 63 లక్షల మంది నిరుద్యోగులు గుణపం దించావా గుండెల్లోని? మన ఇది గుణపం పార్టీ కాదా? డిఎస్సి అని చంకలేకరేసుకుంటున్నావు నువ్వు, నీ సుపుత్రుడు లోకేష్. నీకు గాని ఒక ట్రూత్నెస్ ఉందంటే, ట్రూత్ ప్రివైల్ అవుతుందంటే నీలోనే రిలీజ్ చేయి. నీ 3 లక్షల మంది రాస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి నువ్వు సెలక్షన్ ఇచ్చావు? స్పోర్ట్స్ కోటా అంతా బోగస్, నేషనల్ ఆడినోకి స్పోర్ట్స్ కోటాలో లేదు, పూర్తి బోగస్. డిఎస్సి ఒక బోగస్. ఆ నిరుద్యోగుల్లో గుణపంతించావు. ఇలా ప్రతి ఒక్కరిలో కూడా గుణపంతించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం చెప్తానమాట. మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ గెలిచేదే లేదు. చంద్రబాబు నాయుడు కాలం చెల్లింది ఇంకా. నెవర్ ఈ క్యాన్. ఎప్పుడు ప్రతి దాని మీద పేరు మీద మెగా పెట్టుకోవడం, ఇప్పుడేమో 1 కోటి మంది యోగా ఆంధ్ర అంటాం. ఇవన్నీ కడుపు నిండేవాడు కావాలి యోగాంధ్ర. కాయ కష్టం చేసిన వాడికి, ఓకే, కూలీకి, ఆ కళాశీకి, రోజంతా హ్యాండిలో ఉండేవాడికి, ఆడికి నీ యోగా కావాలా? కడుపు నిండా భోజనం, ఒక గూడు, టైంకి సకాలంలో వాడికి అందవలసిన పెన్షను, నిరుద్యోగ వృత్తి, అమ్మ ఒడి, రేపు కాలేజ్ స్కూల్ తెరుస్తామన్నారు. నీకు దమ్ముంటే నువ్వే గ్రేట్ ఎకనామిస్ట్ అనుకుంటే వాళ్ళందరికీ రిలీజ్ చేయి. ఈ రోజు వరకు బ్యాగ్ అందించలేదు. చినిపోయిన బ్యాగులతో రేపు వెళ్తారు. ఎక్కడుంది? ఆ రోజుల్లో జగన్మోహన్ ఉండేటప్పుడు అరటి చెట్లు, మామిడి కారణాలు, పెయింట్లన్నీ వేసి నాడు నేడులోని టీచర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మా ఏదైతే వాలంటీర్లు ఉండేవారో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బిడ్డని తోడుకుంటూ వచ్చేది. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత కళ ఉండేదో రాష్ట్రం అంతా కూడా. ఆ రోజు అంటే ఏదో ఒక ఉగాది కళ వచ్చినట్లు ఉండేది, ఒక క్రిస్మస్ కళ వచ్చేలాగా ఉండేది, ఒక బక్రీద్ కళ వచ్చినట్లు ఉండేది, రంజాన్ కళ వచ్చినట్లు ఉండేది. అలాంటివన్నీ ఈ రోజుల్లో లేవు. పెళ్లి కానుక లేదు ఇంతవరకు 2 సంవత్సరాలు, ఒక్క పెళ్లి కానుక లేదు. ఓన్లీ ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇస్తామన్నారు. అది ఎందుకో, అది కూడా 3,000 కోట్లలో సంవత్సరాన్ని రిలీజ్ చేసిందో 1,500 కోట్లు ఈ కార్యకర్తలు తింటారు, సోకాల్ తెలుగుదేశం వాళ్ళు. బీజేపీ ఓపెన్ యువర్ ఐ, అమిత్ షా ఓపెన్ యువర్ ఐస్. మోడీ